ప్రేమ్, దీనివల్ల నీకేం ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ చామంతి మీద మచ్చబడుతుంది. మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నీకు కాబోయే భార్య అంటుంటే నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు ప్రేమ్. వాళ్ళు చెప్తున్నట్టుగా నీకు చామంతికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? నేను మాత్రం ఉందని నమ్మను. ఈయనొకడు ఆయన్ని చెప్పమని ఈయన నమ్మలేదని చెప్తాడేంటి? స్పీక్ అవుట్ మ్యాన్. మాట్లాడు ప్రేమ్. ఇది ఇప్పుడే ఎక్కడే క్లియర్ అయిపోవాలి. ఈ లెటర్ విషయం ఏంటో నిజం చెప్పు. స్పీక్ అవుట్ మ్యాన్. నిజం చెప్తున్నాను నాన్న. లెటర్ రాసింది చామంతి. కానీ ఇందులో తనని అపార్థం చేసుకునేంత విషయం ఏమీ లేదు. స్నేహంతో రాసింది, ఆ స్నేహంతోనే వెళ్ళాను, అంతే. నేను మీకు ఏ లెటరు రాయలేదు చిన్నబాబు గారు. నేను రాశానని ఎందుకు చెప్తున్నారు? ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా? నా కొడుకే నువ్వే రాసావు అని చెప్తున్నా నాటకాలు ఆడుతున్నావా? నువ్వు కాక నీ పేరుతో ఇంకెవరు రాస్తారు? ఈ పాడు బుద్ధులు నీకు తప్ప ఇంకెవరికున్నాయి? తప్పించుకోవాలని చూసావో పళ్ళు రాలు కొడతాను. వాడు చెప్పాడు కదా హర్ష, ఇంకా దీని సంగతేంటో తేల్చండి మరి. చామంతి, ఏంటమ్మా ఇది? ఇక్కడ మరో ఆలోచనే ఉండకూడదు హర్ష. రమా. అవును, ఇది ఎన్ని తప్పులు చేసినా దీన్ని వెనకేసుకు రావడం వల్లనే ఇది ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటోంది. దూరం పెట్టాల్సిన దీన్ని మీరిలా నెత్తిన పెట్టుకోవడం వల్లే నా మీదే విష ప్రయోగం చేసింది. ఏం మాట్లాడుతున్నావు రమా? ఎస్ ఎస్ హర్ష, ఫుడ్ పాయిజన్ అని డాక్టర్ చెప్పినా నమ్మలేదు. ఈ చామంతి మీదే నాకు అనుమానం. లేదమ్మగారు. నార్మల్, ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని దారుణాలు చేస్తుందో మన ఊహకి కూడా అందదు. అంతవరకు తెచ్చుకోకూడదు. ఎవరిని కోల్పోకూడదు అంటే ఇది ఇంకా ఈ ఇంట్లోనే ఉండకూడదు. రమా, లేనిపోనివన్నీ ఊహించుకోవద్దు. చామంతి ఒకరు మేలు కోరుకుంటుందే కానీ ఎవరికి ఇన్ని ఆశించే వ్యక్తిత్వం కాదండి. ఈ గొడవలు ఎంతటితో వదిలేద్దాం. వదిలేయడానికి ఇదేమైనా మార్కెట్లో జరిగిన చిన్న గొడవ అనుకుంటున్నారా? అంత సింపుల్ గా చెప్తున్నారు. త్వరలో ముడిపడబోతున్న 2 జీవితాలకి సంబంధించింది. ఇంత జరిగినా ఏమీ లేదు అన్నట్టు సర్ది చెప్పుకునే అంత గొప్ప మనసు
మీకుందేవో గాని నాకు లేదు. నా కొడుకునే ట్రాప్ చెయ్యాలి అనుకున్న ఈ పని మనిషిని వదిలే ప్రసక్తే లేదు, వదిలే సమస్య లేదు. రమా, కొంచెం ఓపిక పడితే నిజం నిలకడమే తెలుస్తుంది కదా. ఇంకా మీకు ఎలా చెప్పాలి? మీ కళ్ళు ఎలా తెరిపించాలి? ఇది ఇంకా ఇక్కడే ఉంటే నిషాకి ప్రేమ్కి మధ్య లేనిపోని మనస్పర్ధలు వస్తాయి. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? రేపు వీళ్ళ పెళ్లి టైంకి ఇది ఇంకా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందో ఎవరికి తెలుసు? అందుకే చెప్తున్నాను,